అమెరికా లాంటి పెద్ద దేశాలు తలుచుకుంటే వెనుజులా లాంటి చిన్న దేశాల అధ్యక్షులను కిడ్నాప్ చేసి అక్కడి ప్రభుత్వాలను కూల్చేయగలవు. కానీ అదే పనిని భారతదేశంలో ఎందుకు చెయ్యలేవు? మన దేశం వైపు కన్నెత్తి చూడటానికి కూడా ఎందుకు భయపడతాయి? ఈ రోజు భారతదేశం ఇంత బలంగా సురక్షితంగా ఉందంటే దానికి కారణం మనం ఒక అణుశక్తి అవ్వడమే. ఈ ఘనత ఇద్దరు మహనీయులకు చెందుతుంది. మొదటి వారు ఉక్కు మహిళ ఇందిరాగాంధీ. 1974లో అమెరికా లాంటి అగ్రరాజ్యాల కళ్ళు కప్పి ప్రపంచానికి తెలియకుండా స్మైలింగ్ బుద్ధ పేరుతో మొదటి అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించి భారతదేశ సత్తా ఏంటో తొలిసారి ప్రపంచానికి చూపించారు. ఆ తరువాత ఆ వారసత్వాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన ధైర్యశాలి అటల్ బిహారీ వాజ్పేయి. 1998లో యావత్ ప్రపంచం మనపై ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తున్నా, దేశంలోని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా ఆయన ఒక్కటే అన్నారు, నాకు నా దేశ భద్రతే ముఖ్యం. You think that the decision to go nuclear, to have a test in Pokhran was not a difficult decision, and I took that decision. I knew what was coming. I knew that attempts will be made to isolate India. There will be economic sanctions. Security of the country came first. కేవలం 72 గంటల్లో 5 అణు పరీక్షలు జరిపి ఆపరేషన్ శక్తితో భారతదేశాన్ని ఒక సంపూర్ణ అణుశక్తి దేశంగా ప్రకటించారు. ఆ ఇద్దరు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే ఈ రోజు మనకు రక్షణ కవచం. అందుకే పాకిస్తాన్, చైనా లాంటి శత్రు దేశాలు కూడా మనతో యుద్ధం చేయాలంటే వణికిపోతాయి. కానీ ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న మన దేశంలోనే కొందరు దేశద్రోహులు పుట్టుకొస్తున్నారు. ఒకవైపు ఖలిస్తానీ ఉగ్రవాదులు అమెరికాను మీరు వెనుజులాపై దాడి చేసినట్టే భారతదేశంపై కూడా దాడి చేసి దేశాన్ని ముక్కలు చేయండి అని బహిరంగంగా అడుగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, కానీ అమెరికా, యూరప్ దేశాలు దీన్ని పట్టించుకోవట్లేదు అంటూ మన దేశ పరువును తాకట్టు పెడుతున్నారు. So the surprising thing is that the so-called defenders of democracy, which are the United States, European countries, seem to just be oblivious. Huge chunk of the democratic model has come undone, which is a real problem. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒకప్పుడు ఆయన నాయనమ్మ ఇందిరాగాంధీ గారు దేశాన్ని అణుశక్తిగా మార్చి ప్రపంచం ముందు తలెత్తుకునేలా చేస్తే ఈ రోజు రాహుల్ గాంధీ విదేశీ శక్తులను మన దేశంలోకి ఆహ్వానిస్తున్నారు. మన చుట్టూ ఉన్న నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్లలో ప్రభుత్వాలను కూల్చిన విదేశీ శక్తులు 2024లో మన భారతదేశంలో కూడా ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యాయి. ఎందుకంటే మనల్ని పడగొట్టడం అంత సులభం కాదు. ఇందిరాగాంధీ, వాజ్పేయి లాంటి నాయకులు మనకు అందించిన ఆ శక్తిని, ఈ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ప్రతి భారతీయుడికి చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.